నేత్ర ఛానల్కు స్వాగతం. ఎట్టకేలకు కాంగ్రెస్ గవర్నమెంటు స్పందించింది. మంత్రి సీతక్క గారు పెన్షన్లు వెంటనే పెంచి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మీరు గనక పెన్షన్లు దరఖాస్తు చేసుకొని ఉన్నవారు కానీ ఈ ముఖ్యమైన పత్రాలను మీరు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కటి పోకుండా కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి. ఈ పథకానికి సంబంధించిన చేయూత పథకానికి సంబంధించిన అవసరమైన పత్రాల కోసం మీరు ఆధార్ కార్డు డేట్తో సహా మంత్ సంవత్సరంతో పాటు సహా అందులో మెన్షన్ చేసి ఉన్న విధంగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత వయసు నిర్ధారణ కోసం బర్త్ సర్టిఫికెట్ ఒకటి దగ్గర పెట్టుకోవాలి. తర్వాత క్యాస్ట్ ఒకటి, ఇన్కమ్ ఒకటి, ఈ సర్టిఫికెట్లు కూడా మీరు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా వికలాంగుల గురించి అంగవైకల్యం నిర్ధారిస్తూ గవర్నమెంటు వైద్యులు జారీ చేసిన అంగవైకల్య పత్రాలను మీరు దగ్గర పెట్టుకోండి. అందులో 40% కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే పెన్షన్ రావడం అంటూ జరుగుతుంది. 40 కంటే తక్కువ ఉన్నవారికి పెన్షన్ రాదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అనవసరంగా మీరు 40% లోపు ఉన్నవారికి అయితే మీకు తిరగడము వేస్ట్. ఎందుకంటే రాదు 40% లోపు ఉన్నవారికి. మీరు కన్ఫ్యూజ్ కాకండి, గవర్నమెంట్ కూడా కన్ఫ్యూజ్ చేయకండి. మీరు అన్ని రకాల పత్రికలు పట్టుకోపోయి అక్కడ మీకంటూ 40% కంటే తక్కువ ఉంటే మీకు రిజెక్ట్ కావడం అంటూ జరుగుతుంది. అన్యాయంగా మీరు తిరగకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఇకపోతే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉన్నవారికే లెక్కలోకి వస్తుంది. కాబట్టి రేషన్ కార్డు ఖచ్చితంగా మీరు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. బ్యాంక్ పాస్బుక్, ఏదైతే మీ వివిధ బ్యాంకులలో మీకు అకౌంట్ ఉందో దానికి సంబంధించిన బ్యాంకు పాస్బుక్ మీరు దగ్గర పెట్టుకొని ఇవి జత చేస్తూ మంచిగా ఒక జిరాక్స్ సెట్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఆగస్టు 15 లోపు దాకా, ఆగస్టు 15 ఈ రైతు రుణమాఫీ గురించి ఇది అంతా ఆగస్టు 15 దాకా ఇవన్నీ తీర్పడం అంటూ జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్లో వేయడం అంటూ జరుగుతుంది. దాని తర్వాత వెంటనే మేము హామీ ఇచ్చిన ప్రకారంగా వికలాంగులకు 6,000, మిగతా పెన్షన్ ఆల్ పెన్షన్లు 4,000 రూపాయలు పెంచి వెంటనే ఇస్తామని మన మంత్రి గారు సీతక్క తెలపడం అంటూ జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పెండింగ్లో ఉన్న వాటిని కాంగ్రెస్ వచ్చినాక కొత్తగా పెట్టుకున్న దరఖాస్తులతో పాటు వీటన్నిటినీ ఏకబిగిన ఒకేసారి వీటిని పరిశీలించి ఎవరు అర్హులు, ఎవరికి ఇవ్వాలి అని వాటన్నిటిని పరిశీలన చేసి ఎవరైతే అర్హులో వారికి ఇవ్వడం అంటూ జరుగుతుంది. ప్లస్ ఎవరైతే అర్హత లేని వాళ్ళు పెన్షన్ పొందుతున్నారో వాళ్ళను కూడా వెతికి వాళ్ళకు కూడా పెన్షన్ రద్దు చేసి ఈ కొత్త పెన్షన్లను కలిపి అన్నీ ఒకే ఏకబిగిన అందరికీ 6,000 రూపాయలు వికలాంగులకు, మిగతా పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచి వెంటనే వేస్తామని సీతక్క గారు తెలిపారు. ఓకే, ఇవన్నీ పత్రాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కాకుండా దగ్గర పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, దగ్గర పెట్టుకోండి. ఏ క్షణాన ఎప్పుడు వెంటనే రావచ్చు. దగ్గర అయితే పెట్టుకోండి మీరు. ఓకే, థ్యాంక్ యూ.